गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के पहला पाठ बरसते बादल कविता के संबंधित तीसरा भाग के रूप में 2 पद्य पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। बच्चों, बरसते बादल कविता के कवि कौन है? बरसते बादल कविता के कवि सुमित्रानंदन पंत। वारी शब्द का अर्थ क्या है? वारी शब्द का अर्थ पानी। सावन कैसा है? सावन मनभावन है। बच्चों, किताब खोलकर पहला पाठ बरसते बादल कविता देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों, आज हम इस कक्षा में तीसरा और चौथा पद्य सीखेंगे। बच्चों, यह कविता के संबंधित तीसरा पद्य गीत के रूप में देखिए। रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर। धाराओं पर धाराएं झरती धरती पर। रज के कण कण में तृण तृण को पुलकावली थर। रज के कण कण में तृण तृण को पुलकावली थर। झम 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 मेघ बरसते हैं सावन के। झम 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 मेघ बरसते हैं सावन के। यह देखिए तीसरा पद्य। रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं जरती धरती पर। रज के कण कण में तृण तृण को पुलकावली थर। रिमझिम रिमझिम क्या कुछ कहते బూందోं के స్వర్ అంటే ఇక్కడ వర్షం పడేటప్పుడు రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే ఆ వర్షం నుంచి వచ్చేటటువంటి తుంపరని ఇక్కడ రిమ్జిమ్ రిమ్జిమ్ అని చెప్పడం జరిగింది. అంటే రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందోं के స్వర్ అంటే ఆ వర్షపు చినుకులు మన దగ్గరికి వచ్చి ఆ తుంపర అంటే వర్షపు తుంపర మన దగ్గరికి వచ్చి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని చెబుతూ ఉన్నాయి. అంటే ఆ వర్షపు చినుకులు మనతో ఏదో చెప్పడం జరుగుతుంది ఆ వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు. రోమ సెహర్ ఉడితే చూతే వే బేతర్ అంతర్. రోమ సెహర్ ఇక్కడ రోమ్ అంటే మన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు. సెహర్ ఉడితే చూతే బేతర్ అంతర్ అంటే ఆ వర్షపు జల్లు ఏదైతే ఉందో ఆ జల్లు మన ఒంటిని తాగగానే మన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు వెంటనే కొంచెం చలిస్తాయి. అంటే అవి కొంచెం వాటిలో స్పర్శ కలిగి ఆ స్పర్శ ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ధారావం పర్ ధారాయే జర్తీ ధర్తీ పర్ అంటే వర్షం ధారలు ధారలుగా ధారావం పర్ ధారాయే అంటే ధారలు ధారలుగా ఆ వర్షం భూమి మీద కురుస్తూ ఉంటుంది. రజ్కే కణ్ కణ్కే తృణ్మే తృణ్ తృణ్కో పులకావలి థర్. రజ్కే కణ్ కణ్ ఇక్కడ రజ్ అంటే భూమి అని చెప్పచ్చు. కే కణ్ కణ్ అంటే అంటే రజ్కే కణ్ కణ్ అంటే ధూళి దుమ్ము ధూళి. మే తృణ్ తృణ్కో పులకావలి థర్ అంటే వర్షం కురిసినప్పుడు ఆ మట్టిలో అణువణువు కూడా పులకరించిపోతుంది. పైగా ఏమవుతుంది? తృణ్ తృణ్కో పులకావలి థర్ ఆ భూమి మీద చిన్నని కోమలమైనటువంటి చిన్న చిన్న గడ్డి పూసలు అంటాం. అంటే ఆ చిన్న గడ్డి మొక్కలు చిగురుస్తూ ఉంటాయి ఈ వర్షం పడేటటువంటి సమయంలో. यह कुछ शब्द दे दिया है, देखिए। रिमझिम रिमझिम छोटी छोटी बूंदों पड़ना ड्रिजलिंग. बूंद बिंदु वाटर ड्रॉप्स. रोम बाल हेयर. सेहर उठना रोमांच होना पुलक. हैरिपिटलेशन. धरती पृथ्वी अर्थ. छूना स्पर्श करना टू टच. भीतर अंदर इनसाइड. तृण घास ग्रास. तर जमीन द अर्थ. रजकण धूलिकण
डस्ट। बच्चों, यह कविता के संबंधित चौथा पद्य गीत के रूप में देखिए। मेरा मन पकड़वार की धार झूलता है, मेरा मन आओ रे सब मुझे घेर कर गाओ सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन। फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। झम 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 मेघ बरसते हैं सावन के, झम 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 मेघ बरसते हैं सावन के। छम 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 गिरती बूंदे तरवों से छनके, छम 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 गिरती बूंदे तरवों से छनके। यह देखिए चौथा पद्य, पकड़वारे की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। पकड़वारे की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन। పకడవారికి ధార్ జూల్తా హై మేరా మన్, నా మనసు ఊగుతోంది. ఎందుకు ఊగుతోంది? పకడవారికి ధార్ అంటే ఆ వర్షాకాలంలో వచ్చిన వర్షపు ధారలు పట్టుకొని నా మనసు ఊగుతూ ఉంది. ఆవో రే సబ్ ముజే ఘేర్ కర్ గావో సావన్, రండి నన్ను చుట్టుముట్టి మనందరం ఏం చేద్దాం, శ్రావణ గీతాల్ని ఆలపిద్దాం, అంటే శ్రావణ గీతాల్ని పాడుకుంటూ ఉందాం. ఇంద్రధనుష్కి ఝూలేమే ఝూలే మిల్ సబ్జన్, అంటే మనందరం ఇంద్రధనుస్సుపు ఊయల ఊపులో, అంటే ఊయల ఊపు, ఝూలేమే ఝూల్ ఆ ఊయల తాలూకు ఊపులో మనందరం కలిసి ఊగుదాం. అలాగే ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్, అలాగే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫేవరెట్ అయినటువంటి శ్రావణ మాసం మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని కవిగారు ఇక్కడ 4వ పద్యంలో వర్ణించడం జరిగింది. कुछ शब्द दे दिया है, देखिए. पकड़ना, चंगुल में लेना, टू कैप्चर, वारी, पानी, वाटर, झूलना, पेंग लेना, टू स्विंग, मन, चित्त, हार्ट, घेरना, फैलाव, टू सराउंड, सावन, श्रावण, द 5th month of हिंदू कैलेंडर, इंद्रधनुष, बरसात में आकर आकाश में दिखाई देने वाले 7 रंग, अर्ध वृत्तांत, इन इंग्लिश रेनबो, धार, धारा, प्रवाह होना, हेवी रेनफॉल. बच्चों, यह तीसरा पद्य का भावार्थ देखिए. कविवर सुमित्रानंदन पंत जी इस पद्य में वर्षा किस प्रकार हो रही है और इसके सौंदर्य के बारे में వర్ణన్ कर रहे हैं. అంటే వర్షాకాలంలో వర్షాలు ఏ రకంగా కురుస్తాయి, అలాగే ఆ వర్షాలు కురిసేటప్పుడు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఈ పద్యంలో మనకు వర్ణించడం జరిగింది సుమిత్రానందన్ పంత్ గారు. रिमझिम बरसने वाले बूंदों के स्वर हमें कुछ कहते हैं, అంటే వర్షాకాలంలో రిమ్జిమ్ అని వచ్చి కురిసేటటువంటి చిన్న తుంపర మనతోటి ఏదో ఇన్ఫర్మేషన్, అంటే మనతో ఏదో మెసేజ్ ఇస్తోంది. అలాగే అర్థాత్ మనకు ఖుష్ కర్తే హై, అంటే మన మనసుని ఒక రకంగా ఆనందింపచేస్తోంది ఈ వర్షపు తుంపర. ఉన్కే చూతే హీ శరీర్కే రోమ్ సెహర్ ఉట్తే హై, అంటే ఆ వర్షపు చినుకులు మన ఒంటి మీద పడగానే మన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా స్పర్శ వస్తుంది వాటిలో, అవి చెలించి వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. धरती पर जल की धाराएं झरती और कण कण में कोमल अंकुर फूट पड़ते हैं, అంటే
ఈ వర్షాకాలంలో భూమి మీద ధారలు ధారలుగా వర్షం పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మట్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పులకరించిపోతుంది. అంతేకాకుండా ఈ భూమి మీద చిన్న చిన్న గడ్డిపూసలు అవి కూడా ఈ వర్షాకాలంలోనే మొలకెత్తుతాయి అని ఇక్కడ కవి గారు చెప్పడం జరిగింది. यहाँ चौथा पद्य का भावार्थ देखिए। सुमित्रानंद पंत जी इस पद्य में अपने मन की भावना వ్యక్త करते हैं. అంటే ఈ పద్యం ద్వారా ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. పానీకి ధారాయే పకడ్కర్ మేరా మన్ జోలా జూల్నే లగ్తా హై. అంటే వర్షపు దారాలు పట్టుకొని నా మనసు ఊయలలూగుతూ ఉంది. అలాగే ఆప్ సబ్ ఆయియే ముజే ఘేర్ కర్ శ్రావణ్ గీత్ గాయియే. అంతేకాకుండా మీరందరూ వచ్చి అందరూ కలిసి మనందరం ఈ శ్రావణ మాస గీతాలని పాడుకోవాలి ఈ వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు. అలాగే హమ్ సబ్ లోగ్ ఇంద్రధనుష్కి జూలేమే జూల్నే కా ఆనందలే. అంటే ఇంద్రధనుషు ఊయలలో అంటే ఏదైతే ఊయలు ఊగితే ఆనందం కలుగుతుందో ఆనందాన్ని మనందరం కూడా అనుభవించాలి. అంటే ఆనందం అందరూ కూడా పొందాలి. యా కామనా కరే కి భావన్ శ్రావణ్ హమారే జీవన్ మే బార్ బార్ ఆయే. అంటే ఇన్ని ఫీలింగ్స్ తెచ్చినటువంటి ఈ శ్రావణ మాసం మన ఫేవరెట్ అయినటువంటి శ్రావణ మాసం మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని కవిగారి పద్యంలో చెప్పడం జరిగింది. बच्चों यह 2 प्रश्न दिया है, अपने किताब में एक बार लिख कर पढ़िए. तृण तृण की प्रसन्नता का क्या भाव है? भावार्थ एक बार लिख कर पढ़िए. बच्चों आज हम इस कक्षा में पहला पाठ बरसते बादल कविता के संबंधित 2 पद्य सीख लिया है. आने वाले कक्षा में पाठ के संबंधित सभी व्याकरणांश सीखेंगे. यहाँ 2 प्रश्न दिया है. 2 प्रश्न अपने किताब में एक बार लिख कर पढ़िए.